లెంత్ 14.5. లెంత్ ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి. చూడండి, ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదో చూసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. లెంత్ ఎంత 14.5. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేయండి, అంటే 15.5. పైన 1/2 ఇంచ్, కింద 1/2 ఇంచ్ సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు ఖర్చు. ఓకే, చూడండి కొంచెం దూరంలో మళ్ళీ 15.5 మార్క్ చేయండి. చూడండి, ఇప్పుడు షోల్డర్ వచ్చేసరికి 5.5 పెడితే సరిపోద్ది. 5.5 పెట్టచ్చు, 6 పెట్టచ్చు. ఎందుకు పెట్టాలో చెప్తున్నాను చూడండి. 6 పెట్టచ్చు. 6 పెట్టినప్పుడు షోల్డర్ పట్టి కొంచెం పెద్దగా వస్తుంది. అవతల వాళ్ళకి ఇష్టం లేదు అంటే తగ్గించేయచ్చు మనం, అందుకనమాట 5.5 పెట్టాను. చిన్నదే కావాలి షోల్డర్ పట్టి. 6.5 వద్దండి, అంటే నెక్ డీప్ ఎక్కువ 10 ఇంచులు నెక్, బ్యాక్ నెక్ 10 ఇంచులు అన్నప్పుడు 6.5. 8 ఇంచులు ఉన్నప్పుడు 6 పెట్టండి. షోల్డర్ పట్టి ఎక్కువ కావాలంటే 6 పెట్టండి. వద్దు 2.5 ఇంచులు అట్లా ఉంది అంటే 5.5 పెడితే సరిపోద్ది. మా అమ్మకు కుట్టిన బ్లౌజ్ 4 ఇంచుల వరకు ఉంటుందా షోల్డర్ పట్టి? అప్పుడు 6.5 పెట్టండి. 3 నెక్కకి ఇవ్వండి, 3.5 ఉంటుంది. ఇంకా ఇక పావుదక్కు 3 నెక్కకి ఇవ్వండి. ఓకే, లేకపోతే 2.5 ఇవ్వండి నెక్కకి. అప్పుడు వచ్చేసరికి ఇంకా ఎంత ఉంటుంది? 2.5 పోతే మనకు 6.5లో 4 ఉంటుంది. 4 ఉంటుంది. 4లో అటు 1/2 పోద్ది, ఇటు 1/2 పోద్ది. ఓకేనా, అట్లా 3.5 ఉంటుంది, సరిపోద్ది. ఓకేనండి. చూడండి, ఇప్పుడు షోల్డర్, ఇప్పుడు ఆమ్ డౌన్ ఎంత 6 మార్క్ చేయండి. 5.5 పెట్టాక 6 మార్క్ చేయండి. మీరు ఒకవేళ 6 పెట్టారనుకోండి 6.5 మార్క్ చేయండి. ఆమ్ హోల్ 9.5 రావాలి. కరెక్ట్గా వచ్చిందా లేదో చూడాలి. ఒకవేళ ఎక్కువ వచ్చిందా పైకి వెళ్ళండి, తక్కువ వచ్చిందా కిందకి వెళ్ళండి, అంతే. ఓకేనా, అలా చెక్ చేసుకోవాలి ప్రతిదీ కూడా మనం. ఓకే, చూడండి ఒక లైన్ డ్రా చేయండి. ఇదే చెస్ట్ లైన్. ఓకేనా, చెస్ట్ ఎంత 42. చూడండి, 42 డివైడెడ్ బై 4 అంటే 10.5. 10.5 మైనస్ 1 అంటే 9.5. 9.5 మనకు సరిపోయిందా? 9.5 ఉంది, సరిపోయింది. ఓకే, వచ్చిందా లేదో కూడా చూద్దాం. ఒకసారి 10.5 పెట్టండి. చెస్ట్లో ఒక పార్ట్ ఎంత? 10.5. 1.5 ఖర్చు. ఇప్పుడు ఇదంతా 5.5 మార్క్ చేయండి ఇక్కడ, ఎందుకంటే లైన్ కొట్టడానికి. ఓకేనా, చూడండి ఇక్కడ 1.5 మార్క్ చేయండి కార్నర్లో. ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని చూడండి. ఇది క్లియర్గా చూడాలి, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ లైన్కి టచ్ అవ్వాలి, మనం పెట్టిన 1.5కి టచ్ అవ్వాలి, సైడ్ లైన్కి టచ్ అవ్వాలి. ఇదంతా చూసుకుంటూ కొట్టాలి లైన్, అంతేగాని మన దగ్గర స్కేల్ ఉందని ఎలా పడితే అలా తిప్పేయకూడదు. ఓకే, చూసుకోవాలి ఇదంతా, అప్పుడే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 9.5 వచ్చిందా లేదో చూద్దాం. ఓకేనా, చూడండి 9.5 వచ్చింది, కరెక్ట్. ఓకేనా, 9.5 వచ్చింది. ఓకే, ఇలా వచ్చిందా లేదో చెక్ చేసుకుంటేనే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నడుము వచ్చేసరికి 36. 36 అంటే ఒక పార్ట్ ఎంత? 9 4 9 36. ఓకే, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఓకే, ఒక లైన్ కొట్టేసేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసరికి 2.5, నెక్కకు 2.5 ఇవ్వండి. ఓకే, 2.5 ఇచ్చేసేయండి. 2.5 ఇచ్చేసి కింద నుంచి చూడండి, 4.5 అంటే నెక్ విడ్త్, కింద 1/2 ఇంచ్, పైన 1/2 ఇంచ్ అంటే 5 మార్క్ చేయండి. ఓకేనా, మార్క్ చేసి ఇక్కడ 3.5 మార్క్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ 2.5 పెట్టాను, ఇక్కడ 3.5 పెట్టాను. ఎందుకో చెప్తాను. ఓకేనా, ఎంత గ్యాప్ అని డౌట్ రావచ్చు, ఎందుకో చెప్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్టార్ నెక్ తీస్తాను. ఓకేనా, ఇలా పెట్టేసి స్టార్ నెక్ తీస్తాను. ఇది చూడండి, ఇలా పెట్టేసి ఇలా కొట్టేసి ఇప్పుడు ఇక్కడి నుంచి 1.5 ఇంచ్ పైకి మార్క్ చేయండి. ఇదిగోండి ఇలా వస్తుంది. ఓకేనా, అందుకు మనం ఇటు వెళ్ళడం కోసం ఇలా తీసుకున్నాం. ఇటు అవసరం. ఇప్పుడు రౌండే అనుకుంటే ఇక్కడ 2.5 పెడితే ఇక్కడ 3 పెట్టండి, ఎక్కువ వద్దు. నేను ఏంటంటే ఈ నెక్ కావాలి. ఇప్పుడు ఇట్లా అనుకోండి, ఇక్కడ ఎక్కువ వచ్చేస్తుంది ఇలా తీస్తే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇలా తీస్తే ఇది ఇట్లా స్కిన్ ఎక్కువ కనిపిస్తుంది మనకి ఇక్కడ ఈ ప్లేస్లో. ఇలా బాగోదు. ఇలా తీయడం కోసం అంటే డైరెక్ట్గా ఇలా వెళ్ళలేం కదా, ఇలా వెళ్తే ఇలా రావడానికి ఈజీ అవుతుంది అని ఇక్కడ 3.5 పెట్టాను, ఇక్కడ 2.5 ఇలా వస్తుంది. ఈ పక్కన కనిపించిన ప్రాబ్లం లేదు. ఇటు కిందకుంటే కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది అని చెప్పి ఇలా క్రాస్గా పెట్టాను. ఓకేనా, ఇలా వేసుకునే వాళ్ళకి మనం పెట్టాలి. కొంతమంది చెప్తారు, వాళ్ళ ఫీలింగ్స్ మనకు అర్థమైపోతాయి. కొంతమంది వేసుకోరు, వాళ్ళు చెప్తారు. అంటే మనకి మాట్లాడినప్పుడు అర్థమవుతుంది ఇలా ఉందమ్మా అంటే ఇంక ఈసారి ఇలా పెట్టకూడదండి. కొంతమంది వేసుకుంటారు,
వాళ్ళకి పెట్టాలి. ఇప్పుడు ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు, కుట్టించుకుంటా ఉండేవాళ్ళు, వీళ్ళు వైజాగ్ వెళ్ళిపోయారు. ఇప్పుడు కాంప్లెక్స్ దగ్గర కట్టి వెళ్ళిపోయారు, అంటే మద్దులపల్లి అటు వైపుకి వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళు ఏంటంటే అక్కడి నుంచి కూడా ఇక్కడికే వస్తారు. అది లేకపోతే అక్కడ లేరా, మనకన్నా ఇంకా బాగా కుట్టేవాళ్ళు ఉంటారు కదా. అంటే ఏంటంటే అలవాటు అయిపోయి ఆవిడకి మన ఫీలింగ్స్ అర్థమవుతాయి, మనం బాగా కుడతామని చెప్పి ఎంత దూరం వెళ్ళినా వస్తారు. అలాంటి వాళ్ళు ఉంటారు, ఇక మర్చిపోరు. అట్లా అందుకే చెప్తున్నాను. అంటే వెళ్ళిపోతారు మా కుట్టించుకున్న వాళ్ళు అనుకుంటారు, ఏదో ఒక టైంలో వస్తారు. వచ్చినప్పుడు అవి గుర్తుపెట్టుకుని వస్తారు బాగా, ముందు కుట్టించుకోవాలన్న సంగతి. ఇప్పుడు ఎక్కడో దాకా ఎందుకు మా దగ్గర ఉన్నారు, వాళ్ళ మదరో లేకపోతే వాళ్ళ అక్కో చెల్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు బట్టలు తీసుకొస్తారు. ముందు వచ్చిన రోజే నన్ను కలుస్తారు, అమ్మ కనిపిస్తారు, ఈ రోజు వెళ్ళిపోతామని చెప్తారు మన బట్టలు ఇచ్చేసి. అట్లా ముందు వాళ్ళకి ప్లానింగ్ ఉంటుంది, ఊరి నుంచి వచ్చేటప్పుడే తీసుకెళ్ళి కుట్టించుకొచ్చుకోవాలి అని. అలా అన్నమాట. ఓకేనా, చూడండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. కార్డ్ పెట్టేసి చూడండి, వీల్ మార్క్ చేద్దాం. వీల్ మార్క్ మాత్రం చేయండి, మార్క్ చేసుకోండి. వీల్ మార్క్ చేస్తేనే బాగుంటుంది, మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. లేకపోతే ఏంటంటే కొంచెం కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. చూడండి, ఇది ఇలా వస్తుంది. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇలా దగ్గరకు ఉంటుంది, వేసుకున్నప్పుడు ఇది ఇలా వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇలా ఇలా వస్తుంది. ఇక్కడ డాట్లు వేస్తాం కదా, అప్పుడు ఇది ఇలా వస్తుంది వేసుకున్నప్పుడు. అది ఇప్పుడు హ్యాండ్స్ తెద్దాం. హ్యాండ్స్ వచ్చేసరికి కృష్ణ ముకుంద హ్యాండ్స్, నార్మల్ హ్యాండ్ ఎలాగో మీరు కూడా కుట్టినప్పుడల్లానండి మార్చేసేయండి హ్యాండ్. ఓకేనా, హ్యాండ్ ఈజీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్లస్ మోడల్ కుట్టినట్టు అనిపిస్తుంది. హ్యాండ్ మార్చితే చాలు, మనం మోడల్ కొత్త మోడల్ కుట్టామన్న ఫీలింగ్ వస్తుంది. బాడీలో ఏం మార్చకపోయినా పర్లేదు, కానీ ఇది మామూలుగా ఫ్రంట్ బ్యాక్ అట్లా కుట్టకపోయినా పర్లేదు, కానీ హ్యాండ్లోనే అట్రాక్షన్ మొత్తం ఉంటుంది. అందుకే హ్యాండ్ కుట్టినప్పుడల్లా హ్యాండ్ మార్చేయండి, ఏదో ఒకటి మార్చి పెట్టండి, ఒకటే కాకుండా. చూడండి ఎడ్జెస్ సమానంగా ఉన్నాయి, హ్యాండ్ కూడా ఒకటే కనిపించింది. అందుకు ఆ హ్యాండే అట్రాక్షన్, మన బాడీకి ఏదన్నా అట్రాక్షన్ మన ఫేస్లో ఉంది అంటే నా ఫీలింగ్ అయితే హ్యాండే కనిపించింది. అందుకే హ్యాండే ప్రిఫర్ చేస్తాను ఎవరో ఎక్కువ వచ్చినప్పుడు. నెక్కలు అనేసరికి ఇప్పుడు మగ్గం ఎంబ్రాయిడింగ్ ఆ చీరను బట్టి కొన్ని మారినా హ్యాండ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. అందుకే చూడండి, ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ఎంత, 9.5. 9.5 అంటే దానికి 3.5 ఇంచ్ కలపండి, అంటే ఎంత 10.5. ఓకేనా, 10.5 పెట్టండి. ఆమ్ రౌండ్ 3.5 మార్క్ చేయండి. ఓకేనా, చూడండి కొంచెం దూరంలో మళ్ళీ 10.5 మార్క్ చేయండి, 3.5 మార్క్ చేయండి. చూడండి ఒక లైన్ కొట్టేసేయండి. ఇప్పుడు ఆమ్ హోల్ ఎంత, 9.5. చూడండి 9.5 మార్క్ చేసుకోవాలి. ఇట్లా 1.5 ఖర్చు ఇంకా సరిపోయింది. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 6. ఓకేనా, 1.5 ఇలా మార్క్ చేసేయండి. ఒక లైన్ డ్రా చేసేయండి. ఓకేనా, ఇలా మార్క్ చేసేసుకుని 1.5 మార్క్ చేయండి. ఇక్కడ 1.5 స్ట్రైట్గా 1.5 మార్క్ చేయండి. అందుకే ఈసారి ఎప్పుడు కుట్టినా కానండి పఫ్ హ్యాండ్, కృష్ణ ముకుంద హ్యాండ్, ఏదో ఒక హ్యాండ్ మార్చేసేయండి, చిన్న చిన్నవి మార్చుకుంటే వెళ్ళండి. చూడండి ఇలా పెట్టేసి ఏదన్నా వేస్ట్ క్లాత్ ఉన్నా వాటి మీద అన్నా కుట్టడానికి ట్రై చేయండి. మేము కుట్టుకోము కదమ్మా, మేము వేసుకోము అనొద్దు, అట్లా అన్నా కుట్టండి. ఓకే, వేస్ట్ క్లాత్ మీద చూడండి ఇలా పెట్టేసి, స్కేల్ సరిపోలేదు కదా చిన్నది, ఇది ఇట్లా పెట్టేసి ఇటు దాకా వచ్చి దీన్ని జరపండి ఇట్లా. ఓకేనా, ఇలా వస్తుంది. ఒకసారి చెక్ చేయండి, ఇది మొత్తం 9.5 వచ్చిందా లేదా, 1/2 ఇంచ్ పెట్టేసి. ఇదిగోండి 9.5 వచ్చింది. ఓకేనా, ఇలా చూసుకోవాలి. అయితే ఇది ఎల్బో హ్యాండ్. ఓకే, ఇంతవరకు క్లియర్. ఇప్పుడు దీని నుంచి పఫ్ హ్యాండ్ గీద్దాం. చూడండి చాలా ఈజీగా ఇక్కడ నుంచి 2.5 ఇంచులు పైకి పెట్టేసేయండి. చిన్నది వచ్చింది పఫ్, మరీ ఎక్కువ వద్దన్నప్పుడు చిన్నది 2.5 ఇంచులు అయితే సరిపోద్ది. ఇటు 2.5 పెట్టండి, ఇటుకు కూడా 2.5 పెట్టండి. దీన్నే స్క్వేర్ బాక్స్ అంటాం. పైకి ఎంత ఉందో సైడ్కి కూడా అంతే. ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఇలా మార్క్ చేయండి, ఇది బాక్స్ కొట్టేయండి. ఇప్పుడు దీనిలో రౌండ్ ఎలా తీసేయాలి. ఓకేనా, స్కేల్ ఎలా పెట్టుకోవాలి చూడండి. ఒకవేళ ఇలాంటివి రాకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, ఎప్పుడన్నా చూడండి, స్క్రీన్ షాట్ తీసుకుని అలా వదిలేయొద్దు, చూడండి. ఓకేనా, ఇది చూడండి. దీన్ని ఎలా పెట్టేసి ఇప్పుడు ఇలా
ఓకే, ఇది అయితే ఇప్పుడు ఇంతవరకు పఫ్, ఎల్బో నుంచి పఫ్. ఓకే, క్లియర్ ఇంతవరకు. ఇప్పుడు చూడండి, నేనేమంటున్నాను, కృష్ణ ముకుంద అంటున్నాను. చూడండి, ఇటు నుంచి 2.5 ఇంచులు లేదా 3 ఇంచులు పెడుతున్నాను. ఓకేనా, ఇటు నుంచి 3, ఇటు నుంచి 4. ఓకేనా, 2.5 పెట్టారు మొన్న, కింద నుంచి 2.5, ఇటు నుంచి 2.5, ఇప్పుడే 3.5 పెట్టారు అని డౌట్ రాలేదా? ఆ సైజు వేరు, ఈ సైజు వేరు, మార్చుకుంటాం అంటే కనిపించాలి కదా. ఇప్పుడు 2.5 పెట్టాను అనుకో, ఇది చంకలోకి వెళ్ళిపోద్ది, కనిపించదు. చంక కింద భాగంలోకి వెళ్ళిపోద్ది, కనిపించదు మనకి. అందుకే కొంచెం పెంచుకుంటా, కనిపించాలి కదా మనం వేసుకున్న డిజైన్, దాన్ని బట్టి అనమాట. ఓకేనా, ఇది అందుకే గుడ్డిగా గుర్తుపెట్టుకోవద్దు. కింద నుంచి 2.5, సైడ్ నుంచి 2.5, కింద నుంచి 3, ఇట్లాంటివి మర్చిపోండి. ప్రొసీజర్ గుర్తుపెట్టుకోండి. మనకు ఒక్కొక్కసారి ఏంటంటే క్లాత్ చాలా తక్కువ ఉంటుంది, చీర సరిపోదేమో, కుర్చీలు తీస్తే అదే చీరలో క్లాత్ తీస్తే కుర్చీలు ఎక్కువ రావని ఏదో ఫీలింగ్ ఉంటుంది. అప్పుడు ఇలా కూడా పెట్టుకోవచ్చు, ఇలా చిన్నగా కూడా పెట్టేసేయండి. ఇది ఎంత పెట్టుకుని కూడా పెట్టుకోండి, డిజైన్ వచ్చింది. ఓకేనా, ఈ పీస్ వరకే వేయండి. లేదు అంటే ఇదిగోండి, ఇంకో ఆప్షన్ ఉంటుంది, ఇలా పెట్టేసి చూడండి, ఇలా ఉందా, ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు మనం. ఈ క్లాత్ వేసి ఇది ఇప్పుడు ఇలా పెట్టేసుకుని సర్కిల్కి ఇది పైన ప్రిల్లు పెట్టేస్తాం. ఇక్కడ నుంచి ఈ మొక్క ఇలా దీనికి పైపింగ్ వేసి దీని కింద ఇది పెట్టేసి ఇంతే. మనము వాళ్ళు పెట్టినట్టే పెట్టాలని ఏం లేదండి, ఏది పెట్టినా బాగుంటుంది. ఇది ఎంత అని కొలవలేదండి, స్కేల్ ఉందా ఒకసారి ఇదిగో ఇట్లా పెట్టేశాను. ఈ స్కేల్ వాడుకోవడమే, మనకు ఇష్టం వచ్చినట్టు స్కేల్ని వాడుకోవడమే. అలా ఈ ప్రిల్ ఇక్కడ నుంచి పెట్టాలమ్మ. ఇది ఈ టర్నింగ్ అయిన దగ్గర నుంచి ప్రిల్ పెట్టాలి. ఒకవేళ అందుకే ప్రిల్ పెట్టేసి ఒకసారి చెక్ చేయండి. చెక్ చేస్తే మనము హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు ఒకసారి ఇలా పట్టుకొని చెక్ చేస్తే ఎక్కువ వచ్చిందా ఈ క్లాత్, ఇంకో ప్రిల్ పెట్టండి. ఈ క్లాత్ తగ్గుతుందా హ్యాండ్ క్లాత్, ప్రిల్ తీసేయండి. ఇప్పుడు మీరు అది కరువు తీసిండే దగ్గర పైన ప్రిల్ అంతా తెచ్చి నార్మల్ హ్యాండ్ కి అటాచ్ చేయమని. ఇప్పుడు ఇది తీసేస్తాం రా. ఇప్పుడు కృష్ణ ముకుందంటే ఇది మొత్తం అమ్మ, ఇది మొత్తం తీసేసి ఇది చీరలోది వేస్తాం. ఇది ఒక పద్ధతి. ఇప్పుడు నేనేమంటున్నాను, మన దగ్గర క్లాత్ లేదు, ఏదో క్లాత్ కొంచెం ఉంది, లేకపోతే అమ్మాయి ఏముందంటే ఈ పైన ఈ షోల్డర్ దగ్గర స్కిన్ కనిపించాలి అందే. ఒకవేళ అందనుకోండి, అప్పుడు ఈ హ్యాండ్ ఇక్కడ తీసేస్తాం. ఇప్పుడు ఇది మర్చిపోండి, ఈ పఫ్ లేదు, కాసేపు ఇది మర్చిపోండి. ఈ హ్యాండ్ ఉంది, ఈ స్కిన్, ఇది ఇక్కడ స్కిన్ కనిపించాలని చెప్పింది. ఇలా వస్తున్నాయి కదా స్కిన్, ఇటు పక్క నుంచి హ్యాండ్ జాయిన్ చేయాలి, ఇటు పక్క నుంచి జాయిన్ చేయాలి, ఇక్కడ స్కిన్ కనిపించాలి. ఇది ఒక పద్ధతి హ్యాండ్కి. అంటే నేనేమంటున్నానంటే ఊరికే కట్ చేయకోకుండా నార్మల్ హ్యాండిల్ లోని మీరు అలా కట్ చేసి అక్కడ మళ్ళీ ఏదైనా ప్రిల్లు పెట్టి ఏదైనా అదొక పద్ధతి పెట్టొచ్చు. ఒకవేళ స్కిన్ కనిపించాలంటే ఇదొక పద్ధతి, ఇక్కడ హోల్ ఉండాలంటే ఇదొక పద్ధతి. ఒకవేళ వద్దు దీనికి పఫ్ పెట్టాలంటే ఇదొకటి. ఇప్పుడు ఏంటి, ఇదొకటి ఇక్కడ ప్రిల్లు పెట్టేసి ఇంతవరకు వేసుకునేది ఇదొకటి. ఇది ఒక కృష్ణముఖ ఉంది, ఇదొకటి. అట్లా అనమాట, మన ఇష్టం వచ్చినట్టు క్లాత్ తీసేసి ఇప్పుడు ఇది తీసేసి ఉల్టా తిప్పేసి దీన్ని హ్యాండ్కి అటాచ్ చేయడం, ఇది ఒకటి. ఇలాంటివి చేసేటప్పుడు ఏం చేయాలంటే ఉల్టా తిప్పేస్తామా, తిప్పేసిన తర్వాత దీన్ని ఒక పేపర్ మీద మనం నార్మల్ హ్యాండ్ గీసుకుని దాని మీద ఇది కుట్టుకోవాలి, పేపర్ మీద స్టిక్ చేయాలి. చేసిన తర్వాత ఇది మొత్తం అంటే ఎందుకు చేయమంటున్నానంటే ఈ పేపర్ మీద ఇలా చేయకపోతే మనకి ఇది ఎంత ఉందో ఎక్కడ ఉందో తెలియదు, ఇలా సాగదీసి కుట్టేస్తాం అనమాట. అందుకని అడ్జస్ట్ చేయడానికి అవుతుంది. పేపర్ మీద కుట్టేసుకుంటే తర్వాత ఆ పేపర్ని లాగేస్తాము, చిరిగిపోద్ది కదా, అది అయిపోద్ది. అది ఒక పద్ధతి. ఎప్పుడైనా ఇలాంటివి చేసినప్పుడు పేపర్ మీద కుట్టేసుకోవాలి. ఓకేనా, ఇది ఒకటి. అట్లా చేసేసుకుని ఉల్టా తిప్పేసి దీన్ని అడ్జస్ట్ చేయడం అవుతుంది. ఇక్కడ కరెక్ట్గా షేప్ వస్తుంది. ఇది ఒక ప్లస్. ఇక్కడ ఏదైనా చేసినప్పుడు ఇదనే కాదు, కటింగ్ చేసేటప్పుడైనా కానివ్వండి పేపర్ మీద కటింగ్ చేయండి. ఏదైనా పేపర్ మీద చేస్తే ఒకసారి మనకు ధైర్యం వచ్చింది. లేకపోతే ఏంటంటే అవునా కాదా అని టెన్షన్ బాగా వచ్చినా మనల్ని మనం నమ్మం కదా, మనకున్నదే పెద్దది. అది పక్కన వాళ్ళని ఈజీగా నమ్ముతాం కానీ మనల్ని మనం నమ్మము ఎవరం కూడా. అట్లా అందుకు ఒకసారి మీరు అలా చేసుకుంటే ఈజీగా అర్థమయ్యిద్ది అనమాట. ఇదొకటి. ఇప్పుడు ఈ ప్లేస్ వరకు ఇదొకటి పెట్టేసుకోవచ్చు, ఇదొకటి పెట్టుకోవచ్చు. ఇదేమో నార్మల్ ఎల్బో హ్యాండ్ అండి, ఇది పఫ్, ఇది కృష్ణముకుంద, ఇది డిజైన్ హ్యాండ్ మామూలుగా ఎలాంటిదే. ఇక్కడ ఒక ప్రిల్లు పెట్టేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా ప్రిల్లు పెట్టుకుంటూ వచ్చేయాలి. అలా
దీన్ని ఇలా పెట్టేసి మనం ఇట్లా ఇట్లా హై లాగా వేసుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. అంటే చూపిస్తాను ఒకసారి ఎంత వేసుకోవాలంటే. ఇదిగోండి నేనేం తీయను, ఒకసారి చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా ఉందా, ఈ షేప్ ఇలా తీసేసుకుని హోల్ లాగా పెట్టేసుకుని అన్నిటికీ ఇదే స్కేలు. మీరు ఇది చాలా యూజ్ అయ్యింది, ఏది కావాలంటే అది వచ్చిద్ది. ఓకేనా? ఇలా తీసేసుకుని బక్రం మీద తీసుకుని ఇక్కడ బటన్స్ పెట్టేసేయండి ఆపోజిట్ కలర్. అంటే హోల్ కావాలి అంటే మీరు మళ్ళీ పైన పఫ్ వచ్చిద్ది, మన ఇష్టం. ఇక్కడ పైన పఫ్ ఉంటుంది, ఇక్కడ ఇవి ఉంటాయి. ఏది కావాలన్నా మనం చెయ్యొచ్చు. ఓకేనా? ఈ హోల్ ఇలా పెట్టేసుకుని ఇక్కడ బటన్స్ పెట్టేసేయండి. 1 2 3 ఇక్కడ బటన్స్ పెట్టేసేయండి. ఓకే. వేరే క్లాత్ యాడ్ చేసేటప్పుడు పక్కన ఎక్కువ కావాలి కదండి క్లాత్, అది ఎక్కడ తీసేయాలండి? ఏది దీనికా? దీనికి తీయాలి. దీనికి తీయాలంటే దీని ఇదేమో బ్లౌజ్ కి సంబంధించిన, హ్యాండ్ కి సంబంధించింది. మధ్యలో హాఫ్ సర్కిల్ చూపించారు. ఇది అప్పుడు ఈ ప్లేస్ లో సైడ్ కి ఇక్కడ ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఎక్కడ పక్కన తీస్తే సరిపోద్ది. లేదంటే మీరు ఇంకా ఏం చేస్తారంటే అప్పుడు ఇదంతా పేపర్ మీద గీయండి. ఇదంతా పేపర్ మీద గీస్తారండి. ఇప్పుడు ఇది తీసేస్తారు, యాస్టీజ్గా తీస్తారు. ఇది కూడా కట్ చేస్తారు. ఒకవేళ ఇది ఈ డిజైన్ వేద్దాం అనుకుంటే ఇది తీస్తారు. తీసేసిన తర్వాత దీనికి పేపర్ మీద ఇది తీసుకెళ్ళి క్లాత్ మీద పెడతాం కదా మనం. పెట్టినప్పుడు ఈ ప్లేస్లో ఒక ½ ఇంచ్ కానీ ½ ఇంచ్ కానీ ఎక్కువ ఉంచండి. మీరు ఎంత స్టిచ్ చేద్దాం అనుకుంటున్నారో అంత. దీనికి మళ్ళీ దీనికి ఒక ½ ఇంచ్ ఎక్కువ ఉంచండి ఇటువైపుకి. అలా అలా ప్లాన్ చేసుకోవాలి మనం ముందే. మనం అందుకే ఇది చెప్పిందే బెటర్ అండి. ఎందుకంటే ఇటు తీసినా కూడా మా లాంటి వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్ కదండి, ఏది అడ్జస్ట్ చేయాలి అనేది కూడా మాకు. అందుకే నేను అంటుంది ఎప్పుడు చెప్పేది ఏంటంటే, మోడల్ అన్నామంటే మన పేపర్ను ప్రిఫర్ చేయండి. అప్పుడు మనకు ధైర్యం వచ్చింది. ముందు మీ దగ్గర మీ పక్కన ఎవరు ఉండరు, చెప్పేవాళ్ళు ఉండరు, అవునో కాదో తెలియదు. ఒక షేప్ వచ్చేసింది. అప్పుడు మనకు మన మొహంలో కళ వచ్చింది, వెలుగు వచ్చింది కదా. బాగా గీసానే, చాలా బాగా వచ్చింది అనుకుంటాం. మీకు థ్యాంక్స్ చెప్పుకోండి, వెంటనే ఈ పని చేయండి. పేపర్ న్యూస్ పేపర్ తీసుకోండి. అదే చెప్పట్లేదండి, వైట్ పేపర్ ఉంది కదా మన దగ్గర, నేను మొన్న మీకు చూపించాను. అలాంటివి ప్రిఫర్ చేయండి దొరికితే. అవి ఏంటంటే ఎప్పుడన్నా ఒక ఇలా కట్ చేసుకుని పెట్టుకుని కబోర్డ్, మీకంటూ ఒక కబోర్డ్ ఉంచుకోండి ఖాళీ చేసి, కిందది ఎక్కడదన్నా దానిలో పెట్టేశారంటే నలగవు కదండి. ఎప్పటికీ ఈ మోడల్ హ్యాండ్స్ మొత్తం ఒక దాంట్లో, బ్యాక్ పార్ట్ ఒక దాంట్లో అలా పెట్టుకుంటే ఒకసారి ఎప్పుడన్నా రివిజన్ చేసుకోవచ్చు. యూజ్ అవుతుంది కదా. వైట్ చూపించాను కదా, మళ్ళీ చూపిస్తాను మీకు. ఆ వైట్ పేపర్ ఒకటి అలాంటి. అందుకే నేను చెప్తాను. ఇదిగోండి ఇలాంటి పేపర్స్ తీసుకోండి. 1 కేజీ 2 కేజీలో తీసి పక్కన పెట్టుకున్నారు అనుకోండి. ఇదిగోండి ఇలా ఇప్పుడు ఇలా క్లాసులో ఇలాంటివి ఎక్కువ చెప్తాను. ఇదిగోండి ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, యాస్టీజ్గా మీకు కూడా ధైర్యం వచ్చింది. ఒకసారి బ్లౌజ్ మీద గీసిన, ఒకసారి మన దగ్గర అలాంటి వాటి మీద చెప్పండి మేడం, చెప్తే మేము కొంచెం స్క్రీన్ షాట్లు తీసుకుంటాం. ఓకే, నేను అన్ని చెప్తానులేండి. అయితే చూడండి ఇలాంటి స్క్రీన్ షాట్ మేము తీసుకున్నాం అనుకోండి, మేము క్లాస్ ఒకసారి మధ్యలో ఆబ్సెంట్ అయినా మేము ఈ స్క్రీన్ షాట్ చూసి కట్ చేసుకోవడం మాకు కుదురుతుంది. అదే అందుకే చెప్తుంది, సిచ్యువేషన్ బట్టి మీరు కూడా ఇలాంటివి కట్ చేసుకుని పెట్టుకోండి. ఒక్కోసారి ఏంటంటే భయం వచ్చింది. ఎప్పుడు భయం వచ్చిందంటే వరుసని ఆపేస్తాం. ఒక 1 వీక్ 10 డేస్ 15 డేస్ ఏదో ఒకటి పని పడిపోయి అసలు ఆ మిషన్ జోలికి వెళ్ళినప్పుడు ఒక టెన్షన్ వచ్చింది, మనం చేయగలమా లేదని. అప్పుడు కట్ చేసుకునే ముందు ఒకసారి మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా, అవి తెచ్చుకుని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీకు ధైర్యం అదే, అలా చెయ్యండి. అందుకే చెప్పేది. చేస్తా ఏమి మధ్యకాలంలో నాకేం చూపించట్లేదు, ఎవరేం చేయట్లేదు, ఏదో చేస్తామంటే చేస్తాం అన్నట్టు ఉన్నారు. అందుకే ఇలాంటివన్నీ, అందుకే ఇన్ని చెప్పింది. ఇప్పుడు ఇన్ని మోడల్స్ చెప్తుంది ఎందుకు? ఇది నార్మల్ ఎల్బో హ్యాండ్, ఓకే ఇది మర్చిపోండి. దీనికి పఫ్, దీనికి కృష్ణా ముకుంద, అందుకే విడిగా ఉంటుంది. దీని మీద క్లాత్ ఎక్కువ ఉంచుకున్నాం అనుకోండి, ఇది పేపర్ అయితే మన క్లాత్ మీద పెట్టుకుని దీనికి ఎక్స్ట్రా తీసుకోవాలంటే ఇక్కడ మార్క్ చేయాలి, దీనికి ఎక్స్ట్రా తీసుకోవాలంటే ఇటు మార్క్ చేయాలి, ఇలా చెయ్యాలి. అందుకే 1కి 4 చెప్పేది ఏంటంటే మీరు ఇలాంటివి చేస్తూ ఉండండి. ఎల్బో హ్యాండ్ కి ఖాళీ పెట్టినావు కదా, ఇది ఓపెన్, అది ఒక్కటే పెట్టి కుట్టుకోవచ్చు కదా. ఏదో ఒకటే పెట్టి
అన్నారు కదా ఐ మోడల్. ఇది ఒక్కటే పెట్టుకుని కుట్టుకోవచ్చు. ఎల్బోకి బంగారం లాగా ఉంటది. 3 బటన్లు పెట్టేసుకుంటే అందంగా ఉంటుంది. పఫ్ చూపించేదే ఒక దాని నుంచి ఒక 5-6 రకాలు చూపిస్తున్నారు. అంటే మీకు ఏది నచ్చితే అది. ఎప్పుడన్నా గవాలని అనిపించినప్పుడు అబ్బాయి ఇది అన్నట్టు, అంటే చెప్తే చెప్పారు కదా వాళ్ళు చేద్దాం అన్నట్టు ఉంటుంది. చెప్పకపోతే ఇది తప్పేమో అని ఫీల్ అవుతానేమని ఇన్ని రకాలు చెప్తున్నాను. ఒక పఫ్, ఇది ఎల్బో అండి, దీనికి ఒక పఫే పెట్టుకోండి. ఈసారి కృష్ణాముఖంద పెట్టండి. ఈసారి ఈ డిజైన్ వేయండి, కొత్తగా ఉంటుంది. ఇది కృష్ణాముఖంద అంటే వాళ్ళు వీళ్ళు చెప్పింది ఎక్కడో సీరియల్లో వచ్చింది. ఇది వేయండి, బాగుంటుంది. ఇంతవరకే అది ఇది చీరలోదండి. ఈ పీస్ వరకే చీరలో తీసుకోండి. అందుకే ఇది మొత్తం ఇదేనండి. ఇది చీరలో పీస్ తీసుకుని యాడ్ చేయాలి, అదే చెప్తుంది. ఇప్పుడు ఇది కట్ చేసేయాలి మనం. నేను పేపర్ మీద చెప్పనా ఇది ఒకసారి? ఈ పేపర్ మీద చెప్తాను, ఓకేనా? ఇది పక్కన పెట్టేద్దాం, పేపర్ మీద చెప్తాను. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది పేపర్ తీసుకో, ఇది ఉంచుదాం, మళ్ళీ చెప్తాను. దీని దగ్గర పద్దాం. ఇది వేరే మోడల్లే, నేను మళ్ళీ చెప్తాను. మీరు కంగారు పడకండి, నేను చెప్తాను, ఓకేనా? ఒక పేపర్ మంచిది. ఇప్పుడు అప్పుడు పేపర్ మీద తీసుకుంటే మీకు కూడా ధైర్యం వచ్చింది. చెయ్యండి రోజుకు. హ్యాండ్స్ వచ్చేసరికి మాత్రం మార్చేయండి అండి. బ్యాక్ వచ్చేసరికి రౌండ్ నెక్, స్క్వేరు, స్టారు, పాటు అవి బ్యాక్ నెక్కలు మార్చేసేయండి. మళ్ళీ ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్కటి మార్చుకుంటారండి, నెక్కలు కానీ ఇది కానీ, ఓకేనా? బోట్ నెక్ ఒక్కొక్కటి, కాలర్ నెక్ అట్లా మార్చుకుంటారండి. ఓకే, క్లాత్ మీద కట్ చేస్తాను ఇప్పుడు. అంటే ఇది ఏంటంటే ఖర్చు లేదు, మనం వాటి పెట్టేసి నేను అడ్జస్ట్ చేసి కుడతాము. ఈ చిన్నవి మనకు తెలియదు, వాళ్ళకు ఉంది మనకు లేదు అనుకుంటాం, కానీ ఇవే తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఖర్చుకి యాడ్ చేస్తానండి, ఇక్కడ ఖర్చుకి యాడ్ చేస్తాను, ఓకేనా? ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా చేస్తున్నాను చెప్పాను కదా. ఇక్కడ స్టిచ్ పడినప్పుడు ఇక్కడ సరిపోదని, అప్పుడు ఏం చేస్తామంటే ఒక ప్రిల్ తీసేస్తాం. తీయడం ఎందుకు, ప్రిల్లుగానే ఉంచి ఇక్కడ జరిపితే సరిపోద్ది కదా. అది చూడండి, ఇది ఇలా పెట్టేసాం. ఇక్కడ నుంచి మనం ఎన్ని వస్తాయి అన్ని. ఒకటి ఏంటంటే ఇలా చూడండి, ఇలా ప్రిల్లు పెడతాం కదండి, ఇలా పెట్టుకుంటా రావాలి, ఇలా నీట్గా ఇలా పెట్టుకుంటా రావాలి ఇలా. అంతేగాని పైకి ఇలా వెళ్ళిపోకూడదు, పైకి వెళ్ళకూడదు. ఇలా ఒకదాని వరకు ఒక సైడ్ పెట్టి అటు నుంచి ఇంకో సైడ్ గా వస్తే బుట్ట బాగా వస్తుందండి. ఇటు ప్రిల్ దీని వరకు ఇట్లాగండి. ఇప్పుడు ధోతి అన్నాను కదా, నేను ధోతికి వచ్చేసరికి ఇప్పుడు ఇది ఎలా పెట్టినా ఏం కాదు, బాగుంటుంది. ఇలా పెట్టుకుంటూ వచ్చేసండి మొత్తం. బాగా నిలబడాలంటే నిలబడాలి అంటే ఇలా పెట్టేసుకుంటే పఫ్ అనేసరికి నిలబడిద్దండి. ఎట్లా పెట్టినా పఫ్ నిలబడిద్ది. బుట్ట అనేసరికి ఆపోజిట్లో మన బుట్ట హ్యాండ్స్, ఇప్పుడు నేను వేసుకున్న హ్యాండ్ చూపిస్తాను, అలాంటిది పెట్టాలి అంటే ఇది ఎలా పెడితే ఈ కింద నుంచి ఇటు పెట్టుకుంటూ వెళ్ళాలి, ఇది ఇటు నుంచి రావాలి, కింద నుంచి ఇటు పెట్టుకుంటూ వెళ్ళాలి. అది లెగుస్తుంది, అప్పుడు లెగుస్తుంది బుట్ట. రెండు ఒకవైపు పెట్టామనుకో పడుకుంటుంది, ఫ్లాట్గా ఉంటుంది అనమాట, లెగవదు, క్లాత్ పైకి లెగవదు, మీరు గమనిస్తే, ఓకేనా? ఇది ఒకటి. ఇప్పుడు ఏమంటున్నామంటే ఇప్పుడు ధోతి అంటున్నాను కదా, ఇప్పుడు నేను ధోతి అంటున్నాను కదా, ఒకసారి దానికి చూపిస్తాను చూడండి. ఇలా కాట్ పెట్టేసామా, ఇటు నుంచి పెట్టాలి ఒక 1/2 ఇంచి, ఇటు నుంచి 1/2 ఇంచి ఇట్లా పెట్టేసుకుంటా రావాలి. ఓకే, ఇలా పెట్టామా, ఓకే, ఇట్లా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఉంది కదండి, ఈ కాట్ దగ్గర నుంచి ఇటు పెట్టాలి, ఇటు. దీనికైతే ఇటు నుంచి పెట్టాలి, ఇటు నుంచి పెట్టాలి. అప్పుడు ఇక్కడ రింగులుగా వస్తుంది క్లాత్. ఇప్పుడు మనం తీసుకుంది 3 ఇంచులే కదా, ఎక్కువ రాదు. 7, 9, 11 అట్లా బేస్ సంఖ్యలు ఏదైనా పర్లేదు, సరి సంఖ్యలైనా బేస్ సంఖ్యలైనా ప్రాబ్లం లేదులే, కానీ అలా అంత తీసుకుంటే మనకి ఎక్కువ వస్తుంది అనమాట. ఇలా రింగులుగా వస్తుంది, ఓకేనా? ఇది అట్లా. దీనికి మామూలు పఫే అంటే ఇటు నుంచి అయినా పెట్టవచ్చు, లేదు ఇప్పుడు నేను పెట్టినట్టయినా పెట్టవచ్చు, ఏం కాదు, ఏదైనా పెట్టవచ్చు, మన ఇష్టం. ఓకేనండి, క్లియర్ ఇంతవరకు. ఇప్పుడు ఒకసారి ఏంటంటే పెంచుకున్న పర్లేదు, మనం వేసుకోగలమంటే. ఇప్పుడు ఇది వేసుకున్నామండి, కొంచెం ఉంటే బాగుంటుందని పక్కన వాళ్ళు ఎవరో ఒకరు ఏదో ఒక సలహా ఇస్తారు మనకి వేసుకున్నాక, లేదా నాకు ఎక్కువ పెట్టాను లేకపోతే ఏదో ఒకటి చెప్తారు కదండి మనకి. ఈసారి కొంచెం అంటే పెంచుకుంటాం, అవతల వాళ్ళ ఫీలింగ్స్ అర్థమవుతాయి కదా, కొంచెం ఉంటే బాగుండు,
మనకు దాన్ని బట్టి మార్చేస్తాం, అంతేకాని ఇంతే పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. ఎందుకు ఇంతే పెట్టుకుంటామంటే క్లాత్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి మనం. ఆ క్లాత్ మనకున్న క్లాత్ కూడా అడ్జస్ట్ అవ్వాలి. బ్లౌజ్ పీస్ ఇచ్చారు, ఎల్బో హ్యాండ్ 10 ఇంచులు 11 ఇంచులు హ్యాండ్ ఉంది, పైన 2.5 ఇంచులు పెట్టుకుంటాం. ఎందుకు క్లాత్ కూడా సరిపోవాలి. అతుకులు వేస్తే బాగోదు అట్లాంటి వాటికి, పప్పుల దగ్గర కానీ ఇంకెక్కడన్నా. అవి కూడా మెయిన్ ఇంపార్టెంట్. మనం పెట్టేసుకున్నామంటే పెట్టేసుకున్నాం కాదు, క్లాత్ కూడా అడ్జస్ట్ అవ్వాలి. కొన్ని క్లాత్లు ఏంటంటే స్టిచ్ చేసినప్పుడు ఖర్చు ఎక్కువ, లేకపోతే పట్టి పిగిలిపోతాయి. ఒకసారి వేసుకోగానే పిగిలిపోతాయి. తడి మీద అప్పుడే వెంటనే వేసేసుకున్నాం అనుకోండి, బాత్ చేసి పిగిలిపోతాయి. లాగినప్పుడు మూమెంట్ ఉండవు. అవి కొన్ని సిచ్యువేషన్ బట్టి ఖర్చు ఎక్కువ పెట్టడమో, లేకపోతే ఆ క్లాత్ని అడ్జస్ట్ చేయడం అనేది, పైన స్టిచ్ చేయడము అనేది మనకు తెలియాలి, అన్నీ తెలియాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఇది క్రాస్, మామూలు క్రాస్ కట్టే చూడండి, క్రాస్ కట్టే ఇది ఇలా వేయాలి. ఇప్పుడు క్లాత్ సరిపోదు. ఇప్పుడు మనం ఏం చేసాం, ఇంకోటి చెప్తాను చూడండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు నేను 2 ఒకటే క్లాత్ తీసుకున్నాను. ఇప్పుడు 2 ఒకటే తీసుకోవసరం లేదు. మనలో కింద ఏముందో శారీలో క్లాత్ ఏది ఉందో అది తీసుకోవచ్చు విడిగా. మన దగ్గర ఈ క్లాత్ లేదు మీ దగ్గర అంటే, ఎక్కువ లేదంటే ఇది పేపర్ మీద తీసేసుకుని, ఈ క్లాత్ పేపర్ మీద తీసుకున్నాం కదండి మనం. ఇప్పుడు ఈ రెడ్ క్లాత్ వరకు ఇది తీసుకుని, ఇది తీసుకోవసరం లేదు. ఇది వేరే దాని మీద పెట్టి మనకు దాని మ్యాచింగ్ ఏది ఉందో అది పెట్టుకుని దాని మీద తీసుకోవచ్చు. ఓకేనా? అంటే నేనేంటంటే 2 ఇదే పెడదాంలే అని చెప్పి పెట్టేస్తున్నాను. అంటే కొన్ని ఎలా ఆలోచిస్తానంటే, లోపల ఆరబెట్టినప్పుడు కూడా కొంచెం అందంగా ఉంటుందండి. కనపడదు అంటే ప్రాబ్లం ఏముంది మనకి. కొన్ని ట్రాన్స్పరెంట్ వాటికైతే సేమ్ కలరే వేయాలండి. ఓకేనా? అప్పుడు ఇది ఏ క్లాత్ అయితే ఉందో శారీ కలర్ తీసుకోవాలి. అందుకు మనం ప్లాన్ చేసుకోవాలి ముందే. అయినా మేడం లోపల లైనింగ్ అనేది కొంచెం షేడ్ మారినా పైన బ్లౌజ్ అనేది మారిపోతుంది. ఫుల్ మారిపోద్దండి, షేడ్ మారిపోద్ది అసలు. దాని అందమే షేడ్ మారిపోయినా కూడా క్లాత్ కొంచెం మందంగా ఉంది అనుకున్నా కూడా శారీకి బ్లౌజ్ కి సంబంధం లేకుండా ఉంటుంది. అట్లాగే ఉంటుంది. కాకపోతే మనం చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. అంతే పెట్టేసాము అనుకుంటే కుదరదు, మారిపోద్ది. దీని మీద కాదన్నట్టు ఉంటుంది, అది చూస్తే ఎక్కడి నుంచో తెచ్చినట్టు ఉంటుంది. అట్లా అనమాట. అన్నీ చూడాలి మనము కుట్టేటప్పుడైనా, బయట వాళ్ళకి కానీ మ్యాక్సిమం ముందు మనకు నచ్చాలి. మనకు నచ్చకుండా వేయకూడదు. చూసుకుని లేట్ అయినా తెచ్చుకొని వేసుకోవాలి. చూడండి, ఇట్లా ఒక 1.5 ఇంచుకి ఒక లైన్ కొట్టేసేయండి. క్లియర్గా లేదా? ఓకే మేడం. ఇట్లా ఒక లైన్ కొట్టేసేయండి. ఒక లైన్ కొట్టేసిన తర్వాత ఒకసారి చూడండి, ఒకసారి చూసి చూడండి. ఇది ఇలా పెట్టేసి ఇప్పుడు మనకి ఎంత కావాలి, 10.5. చెస్ట్లో ఒక పార్ట్ 10.5, దానికి 1.5 ఇంచు కలిపాక 11. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇలాంటివి చూడాలి. చూడకపోతే ఫ్రంట్ పార్ట్లో లూజ్ వస్తుంది, లూజ్ వస్తే షోల్డర్ జారిపోతాయి. ఓకేనా? ఇవి చూసుకోండి, ఇది చూసేసి చెయ్యాలి. చూడండి, ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 6.5. చూడండి, ఫ్రంట్ నెక్ 6.5 ఇలా మార్చేయండి. ఆల్రెడీ మనం బయటికి వెళ్ళి వచ్చాం కాబట్టి చూడండి, ఇట్లా బయటికి వెళ్ళింది కదా. ఇప్పుడు ఇక్కడ 1.5. ఇది కూడా స్టారే పెడుతున్నాను కావాలని. మామూలు రౌండే పెట్టచ్చు, కావాలని ఇది కూడా స్టారే పెడుతున్నాను. చూడండి మేడం, కొంచెం ఆది బ్లౌజ్ ఉంటే అది ఫ్రంట్ పార్ట్ ఎలా కొలవాలనేది ఒక్కసారి చూపించరా? బ్యాక్ పార్ట్ అర్థమవుతుంది కానీ ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా కొలుచుకోవాలనేది తెలియట్లేదు. ఒకటండి, ఇంకోటి చెప్తాను, లాజిక్ చెప్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఎప్పుడైనా కానీ మన చంక డౌన్ ఉంది కదా, మన చంక భాగం, దానికంటే ఒక 1/2 ఇంచు దించుకోవచ్చు, లేదా చంక డౌన్ అంతే పెట్టుకోవచ్చు ఫ్రంట్ నెక్. అది ఓకే మేడం, దాంట్లో కొలుచుకోవడం తెలియట్లేదు అసలు ఎలా తీయాలి అనేది. ఎలా తీయాలి? ఒక్క నిమిషం, ఇక్కడ వేరేది ఉంది. ఇలా ఎలా కొలవాలి అనేది అర్థం కావాలి. ఒకటి ఓకే వెరీ గుడ్, పర్లేదు, నేను ఉన్నాను. ఒకసారి చూడండి. అయితే మీకు 2 రకాలుగా చెప్తాను. ఇది ఇలా ఉంది కదా, ఇలా పరుచుకోండి కరెక్ట్గా. కనిపిస్తుందా? ఇదిగోండి, షోల్డర్ కుట్టి ఇక్కడ ఉంది. ఇదిగోండి, ఇది ఇలా పెట్టేసుకుని లాక్కోండి. ఇది ఇలా వేసినప్పుడు ఇలా వస్తుంది బ్లౌజ్. ఇది ఇలా ఉంటుంది మనం వేసుకున్నప్పుడు. చూడండి, ఇలా పరవండి. పరిచేసిన తర్వాత ఇది ఇలా కొలిస్తే ఇలాగే చూడాలి. ఇది 5 ఉంది చూడండి. లేదు నేను ఇలా కొలిసానని ఇలా, ఇది 6 ఉంది, ఇలా చూడండి. మీరు ఎలా కొలుస్తున్నారో ఇక్కడ కూడా అలాగే పెట్టండి. అంతేగాని ఇక్కడ ఇలా కొలిసి ఇక్కడికి వచ్చేసరికి ఇలా పెట్టకూడదు. కొలిసేటప్పుడు చూసుకోండి, ఇక్కడ 5 ఉందని మనకు తెలిసిందండి. ఇక్కడ పెట్టేటప్పుడు స్ట్రైట్గా కొలిసి, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇట్లా 5 ఉంది, ఇట్లా 5 పెట్టకూడదు, ఇక్కడికి వచ్చేసిద్ది.
అది చూడాలి మనం అక్కడ ఎలా కొలుస్తున్నామో ఇక్కడ కూడా అదే కొలవాలి, అదొక ఆప్షన్. ఇంకోటి చెప్తాను మీకు, ఓకేనా? చూడండి, అయితే ఇది ఎంత ఉందో నాకు తెలియదు, కాకపోతే ఇప్పుడు ఇది చూస్తున్నాను చూడండి. ఒకవేళ మీకు చెప్తున్నాను, ఉక్సులు పట్టి ఇది ఉందా, షేప్ బెల్ట్ వదిలేసి కొలవండి. కొలిస్తే ఎంత వచ్చింది? 3.5 వచ్చింది. ఇదిగోండి, షేప్ బెల్ట్ వదిలేసి కొలిస్తే 3.5 వచ్చింది. 3.5కి ఇంచెం పావు పెట్టాలి. అంటే దీని ప్రకారం చెప్తాను, ఇది ఎంత వచ్చిందో కరెక్ట్గా చెప్పడం కోసం చెప్తున్నాను, ఓకేనా? అయితే 3.5 వచ్చింది అనుకోండి, దీనికి ఎంత వచ్చిందో తెలియదు, 3.5 వచ్చింది. 3.5కి ఇంచెం పావు కలపాలి. ఇంచెం పావు కలిపితే పావు దొక్కు 5. ఎందుకో చెప్తాను, అసలు ఎందుకు వచ్చిందా చెప్తాను అప్పుడు, ఓకేనా? ఏమీ తెలియకపోతే అది అవతల వాళ్ళది, మనమే కుట్టాము ఆల్రెడీ, ఎంత పెట్టామో తెలియదు, బయట వాళ్ళు కుట్టారు, కరెక్టా కాదో తెలియదు అసలు, ఓకే? ఒకసారి చూపించి చెప్తాను, దాన్ని ఎలా వచ్చిందో చెప్తాను. ఉందండి, ఇది తీసేద్దాం. అయితే 3.5 వచ్చింది అనుకుంటున్నాం కదా, లేకపోతే బ్లౌజ్ తెచ్చి చూపిస్తాను. ఎక్కడ ఉంది ఇలా బ్లౌజ్, ఒకసారి చెప్తాను. ఇది ఖర్చు వరకు చూడాలి. ఒక్క నిమిషం నేను తెస్తాను. ఓకేనా? ఇది చూడండి, ఒకసారి చెప్తాను, దీన్ని బట్టి ఈజీగా చెప్తాను. ఇది వాళ్ళదే, కాకపోతే నేను ఏంటంటే బ్లౌజులు చూడండి. ఎందుకు చూడండి అంటే నేను కుట్టినయే కదా ఇవన్నీ, చూడను. ఇస్తారు వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు ఇస్తారు, ఇది చూడను. ఇది నేను కుట్టిందే, మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారు. ఇదిగోండి, పుష్ప హ్యాండ్. ఇదిగో ప్రిల్లు పెట్టాను, బఠానీలు ఎక్కడ వేసుకోవచ్చు, కానీ ఇది కుట్టేయడం వల్ల లోపల దాకా స్టిచ్ పడిపోద్ది కదా, బఠానీలు వెళ్ళవు. మిగలలేదండి, వాళ్ళు తినేసారు మొత్తం, ఓకేనా? ఇది అన్నమాట. నేనైతే నా బ్లౌజ్కి పెట్టుకొని రోజు వేసుకుంటానని, అప్పుడు నాకు హోల్ వెళ్ళిపోద్ది, చెయ్యి వెళ్ళిపోద్ది, ఇట్లా వెళ్ళిపోద్ది. ఇదనమాట. అయితే మీకు ఇప్పుడు ఒకటి చెప్తాను అన్నాను కదా, చూడండి, ఇది ఎలాగో ఎంత వచ్చిందో చెప్తాను, ఓకేనా? దీన్ని బట్టి ఇలా ఉంది. ఇప్పుడు ఇది ఎంత ఉంది? పావు తక్కువ 5 ఉంది. చూడండి, షేప్ బెల్ట్ లాగితే పావు తక్కువ 5 కాదు, ఒక్క నిమిషం, 4.5 ఉందండి. ఇలా పట్టుకుని ఖర్చు, ఇది షేప్ బెల్ట్ వదిలేసి కొలవాలి. చూడండి, 4.5 ఉంది ఇక్కడ, కనిపిస్తుంది. ఇక్కడ వరకు అండి, ఇదిగోండి, ఇక్కడ వరకు కనిపిస్తుందా? 4.5 ఉంది. కొలవాలి, అటాచ్ చేసే వరకు కొలవాలి, ఓకే? కొలిసాం, 4.5 ఉంది. నేను అసలు నెక్ ఎంత పెట్టాలి అనేది తెలియకపోతే, అవతల నెక్ ఎంత ఉందని తెలియకపోతే ఆప్షన్ అది ఒకటి చెప్తాను, దాన్ని బట్టి ఎలా రావాలి అనేది చెప్తాను, ఓకేనా? ఇది ఒకసారి తీసేద్దాం, తీసి చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సైడ్కి ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉంచండి, ఇది ఒక లైన్ కొట్టేసేయండి, సైడ్ ఉంచండి, ఇది అట్లా కొట్టేసేయండి. ఇది కూడా నెక్క తీద్దాం ఇక్కడ వరకు, మళ్ళీ ఇది పెట్టేసాం కదా, తీసేస్తే మనకి ఇది అయిపోద్ది. ఇక్కడ వరకు తీసేస్తున్నాను, ఇది మార్కింగ్ ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ ఈజీగా చేసుకోవచ్చు మనం. ఇట్లా పెట్టేసి ఒక నిమిషం చంకలో వీల్ మార్క్ కూడా చేసేద్దాం, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. చంకలో వీల్ మార్క్ చేసేసాను, ఇక్కడ నెక్ కూడా ఇక్కడ వరకు తీసాను. ఇది ఎంత ఉందో కరెక్ట్గా తీసుకొద్దాం. ఈ నెక్ ఎంతో ఇక్కడ వరకు ఉందో లేదో మనకు తెలియదు, ఉందో లేదో చూద్దాం, ఓకేనా? 4.5 ఉంది అంటున్నాను. 4.5 అంటే అసలు నెక్కను ముందు ఏం చేయాలంటే ఇది గీయండి, కట్ చేయట్లేదుగా గీయండి. చెస్ట్లో ఒక పార్ట్ ఎంత? చెస్ట్ ఎంత? 42. 42 అంటే ఒక పార్ట్ ఎంత? 10.5. 10.5 అంటే 10 పెట్టండి. ఇక్కడ నుంచి 1.5, ఇక్కడ నుంచి 3 అంటే 10, 10.5 ప్లస్ 1.5 ప్లస్ 2.5, 2.5. కాకపోతే ఈ అర తీసుకెళ్ళి ఇక్కడ ఇస్తున్నాను. 10 ప్లస్ మేడం 10.5 ఉండండి ఒక్క నిమిషం. చెస్ట్లో ఒక భాగం ఎంత? 10.5 ప్లస్ 1.5, 2.5. మనం కామన్గా పెడతాం, ఇలా పెడతాం. కాకపోతే నాకు ఇలా ఇష్టం లేదు, ఎందుకంటే చెస్ట్ పార్ట్ కింద ఎక్కువ సాగిపోయినట్టు కాకుండా పైకి రావాలంటే ఈ హాఫ్ తీసుకెళ్ళి ఇక్కడ ఇచ్చాను. అంటే 10 ప్లస్ 1.5 ప్లస్ 3 ఓవరాల్గా మనకి ఎంత? 14.5, ఓకేనా? అంటే ఒక్కోసారి మారుస్తాం ఆ వీటిని బట్టి, పర్సనాలిటీని బట్టి. 14.5 చూడండి, ఇక్కడ 14.5 వచ్చింది.
ఓకేనా. ఇది చూడండి ఇట్లా. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాం, 14.5 పెడదాం. ఇక్కడ కూడా కొంచెం దూరంలో ఇట్లా 14.5 పెట్టేసేయండి లైన్ కొట్టడానికి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ కూడా ఒక లైన్ కొట్టేసేయండి. ఇప్పుడు ఏమంటే మామూలుగా ఇప్పుడు పెట్టినట్లకి లైన్లు కొట్టేసాను చూడండి. ఇప్పుడు నుంచి ఇక్కడ నుంచి కింద నుంచి ఒక 2 ఇంచులు పైకి పెట్టండి అండి అంటాం. ఎప్పుడు కింద నుంచి 2 ఇంచులు. అసలు ఎంత ఉంది, ఆ 4.5 వచ్చిందా లేదా చెప్పడం కోసం, 4.5 వస్తే పైదంతా నెక్కు అని చెప్పడం కోసం ఇదంతా నేను చెప్తుంది. నేను చెప్తే ఏంటంటే అట్లా ఉండదు కదా. అసలు అవతల బ్లౌజ్ ఉంది, దాన్ని బట్టి అంత పెట్టాలి ఈ లెక్కల ప్రకారం. అది మనం కుట్టిందే కాబట్టి నో డౌట్. ఇది చూడండి, కింద నుంచి 2 ఇంచులు మార్క్ చేయండి ఎప్పుడు పెట్టినట్టే. అయితే నేనేమంటున్నానంటే వాళ్ళది ఎంత ఉంది, 4.5 ఉంది. 4.5కి ఇంచెం పావు కలపండి. ఎంత, ఇంచెం పావు కలపండి. బావు తక్కువ ఆరా, ఇదిగో చూడండి, పావు తక్కువ 6 వచ్చిందా? ఇదిగోండి పావు తక్కువ 6 వచ్చింది ఇక్కడ నుంచి. అంటే ఇది మనకు తెలియదు. ఇప్పుడు ఇది మర్చిపోండి, ఇది నాకు తెలియదు. పావు తక్కువ 6 పెట్టి ఇక్కడ ఒక గీత కొడతాను. ఇది ఇప్పుడు నెక్ ఎంత ఉందో చూస్తాను. 6.5 నెక్. అంటే పైన ఖర్చుతో సహా 6.5 పెట్టినప్పుడు ఇట్లా పెట్టినప్పుడు ఇలా. అంటే ఇది ఒక మార్గం అనమాట. మనం ఉక్సులు పట్టి కాజా పట్టి నుంచి షేప్ బెల్ట్ వదిలేసి కొలిసి పైది కూడా నెక్కగా తీయొచ్చు. ఇది ఒకటి ఆప్షన్. అంటే అంటే మీకు డౌట్ రావచ్చు, ఇది మంద కాబట్టి మనం ఇంతే పెడతామని మనకు తెలుసు అంటే పక్కన వాళ్ళకి తెలియదు కదా అని కదా. అప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఇది రౌండ్ నెక్ అయితే కాసేపు రౌండ్ అనుకోండి. ఇది ఇంకా నేను తీయలేదు, ఇదిగోండి ఇది రౌండ్ అనుకోండి. ఇది ఎక్కడ వరకు ఉంది. ఇప్పుడు ఇది స్టార్ తీయలేదు కదా, రౌండ్ తీస్తున్నాను. ఓకేనా, రౌండ్ గీసాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక పావు ఇంచి గ్యాప్తో ఒక లైన్స్ డ్రా చేయండి చిన్నవి ఇలా. ఇప్పుడు ఈ షోల్డర్ పట్టుకుని, ఇది షోల్డర్ దగ్గర ఇది పట్టుకుని, ఇదిగోండి ఈ కుట్టు ఉంది కదా, షోల్డర్ కుట్టు జాయింట్ చేసింది, ఇది పట్టుకుని పైన 1/2 ఇంచ్ వదిలేసి చూడండి, ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేయాలి. షోల్డర్ జాయింట్ చేసినప్పుడు 1/2 ఇంచ్ పోద్ది కదా, వదిలేసి ఇలా పెట్టుకుంటా రావాలి ఇట్లా. అయితే ఇది రాలేదేందని డౌట్ రావచ్చు. ఇది రౌండ్, ఇది స్టారు. నేనేం చేశాను, ఈ ప్లేస్లో బయటికి వెళ్ళి వచ్చాను. ఇప్పుడు చూడండి, అలా రావాలంటే ఇక్కడ 2.5 ఉంది కదండి, ఇక్కడ ఒక పావు తక్కువ 3 పెట్టాలి. ఇప్పుడు అది వచ్చింది. అంటే ఇది స్టార్ నెక్ అనేసరికి మారుస్తూ ఉంటాం, దానికి దీనికి మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు వచ్చింది చూడండి, ఇలా పెట్టామా. ఇప్పుడు దీనికి రౌండ్ తీసేయాలి. ఇలా తీసేస్తే ఇప్పుడు పావు ఇంచుకి ఇట్లా మార్క్ చేసుకుంటా రావాలి. అంటే అది స్టార్ పెట్టినప్పుడు అలా పెట్టాం కదా, బయటికి పెట్టాలని పెట్టాను కొంచెం. ఇప్పుడు ఇది చూడండి, ఇది పావు ఇంచు వదిలేసి ఇదిగోండి ఇలా ఒక పావు ఇంచు ఉక్సులు పట్టి కాజా పట్టికి పోద్ది కదా, ఇది ఇలా వస్తుంది. ఇక్కడ ఉక్సులు పట్టి కాజా పట్టికి పోద్ది, ఇలా వస్తుంది. అంటే ఈ నెక్క వేరు, అసలు మనం అనుకోలేదు. ఇది వేరు అది వేరు, ఒకళ్ళదే కదా. ఈ బ్లౌజ్ ఆల్రెడీ కుట్టిన అవతల వాళ్ళకి ఏం కుట్టామో మనకు తెలుస్తుంది. నాకు గుర్తేనండి, అవతల వాళ్ళకి ఏం కుట్టాను మారుస్తూ ఉంటాను. వాళ్ళు ఏం నాకు చెప్పరు, ఇది పెట్టండి అది పెట్టండి అని ఏమి చెప్పరు. కొంతమంది వాళ్ళని బట్టి వాళ్ళు వేసుకోగలరు అంటే నేనే మారుస్తూ ఉంటాను. అందుకు ఇది ఇట్లా ఈ హ్యాండ్ పెట్టా, అది కృష్ణాముఖందా పెట్టా, అందుకు దీనికి రౌండ్ పెట్టాను, దానికి స్టార్ పెడతాను. అలా అనమాట, ఒక్కోదానికి ఒక్కోలాగా మార్చేస్తూ ఉంటాను. ఓకేనా, అర్థమైంది ఇది ఇంతవరకు. ఈ పట్టీని బట్టి ఎలా పెట్టాలో ఫ్రంట్ లెంత్ని బట్టి మనం అన్నీ చెక్ చేసుకుని, లేదంటే మన ఫార్ములాతో ఇలా 10.5 అంటే కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి, అంటే చెస్ట్ పార్ట్ కొంచెం పొట్ట మీదకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది అని కొంచెం పైకి అడ్జస్ట్ చేస్తున్నాను. అంటే పైకి వచ్చింది ఈ ఇట్లా రావడం వల్ల ఇది పైకి వచ్చింది, అందంగా ఉంటుంది. ఒకవేళ అవునా కాదని డౌట్ వస్తే ఇదిగోండి, ఆల్రెడీ మన దగ్గర ఆ బ్లౌజ్ ఉంది. ఇదిగోండి ఇట్లా పట్టుకుని లాగొద్దు, దేన్ని లాగొద్దు, లాగితే సాగుతుంది. ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ మెయిన్ డాట్ ఉంది, ఇదిగో ఇక్కడ 1/2 ఇంచ్, ఇదిగోండి ఇక్కడికి వచ్చింది, ఈ డాట్ ఇక్కడికి వచ్చింది, ఇది ఎలా వస్తుంది. ఓకేనా, ఇది కూడా చూసుకోవాలంటే
యాక్చువల్గా నేను ఏంటంటే నాకు ఈ సైజులకి ఎంత నుంచి మారుస్తానని తెలుసు, అదొకటి పెడతా ఉంటాను. ఒకటి లేదు అంటే ఫ్రంట్ లెంత్ కూడా రాసేసుకుంటాను. కొంతమందికి చెస్ట్ తక్కువ ఉందనుకో, వాళ్ళని మించిన కూడా వాళ్ళకి తగ్గ చెస్ట్ కాకుండా తక్కువ ఉంటే అప్పుడు తగ్గించేస్తూ ఉంటాం. అదొకటి ఇలా చెక్ చేసుకోవాలి. మీ బ్లౌజ్ ఉంటే మెయిన్ డాట్ దగ్గర నుంచి దేన్ని లాగొద్దు, ఇలా చూసుకోండి. అక్కడి నుంచి ఇలా చూడండి. కొంతమంది ఇలాగే కావాలి ఇంతే కావాలని అంటారు, అలాంటప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఓకేనండి. ఓకేనా, క్లియరా? సరే, ఇప్పుడు ఇంకోటి చెప్తాను. ఓకే, ఇది ఇప్పుడు ఈ డాట్ ఎంత వేసారో లేదో తెలియాలంటే ఇది కుట్టేసాం చూడండి. ఇలా కుట్టామంటే ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది చూడండి ఇలా ఉంది. అంటే ఇది ఎంత ఉంది? పావు తక్కువ 2 ఇంచులు ఉంది. ఓకేనా, అంటే పావు తక్కువ 2 ఇంచులు వేసాం డాట్. అంటే మీరు ఒకసారి 42/24 వేయండి. ఎంత వచ్చింది? ఏంటండి? 1.75 అంటే పావు తక్కువ 2 అది అంటే ఎంత ఆ సైజుకి ఎంత ఇవ్వాలి, ఎంత వేస్తే సరిపోద్ది చెస్ట్ అనేది మనకు తెలియాలంటే 42/24 వేయాలి. ఇదేమో పెంచలేదు, ఇది పెంచలేదు, ఇది పెంచలేదు. కాకపోతే ఇక్కడ ఉన్న 1/2 ఇంచ్ ఇక్కడ ఇచ్చాం. ఇది చెస్ట్ /24 వేసాం. వేస్తే ఎంత వచ్చింది? 1.75 వచ్చింది. ఓకే, క్లియరా ఇంతవరకు? ఇప్పుడు 42 అంటే 4.2నా, దానికి పావు ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టి కలిపామా అంటే ఎంత? 4.5. 4.5కి చూడండి, ఇటు 1.75, ఇటు 1.75, ఇటు ఇది 4.5 పైన కూడా ఇలాగే మార్క్ చేయండి. ట్రయాంగిల్ కొట్టేసేయండి. ఇది ఇప్పుడు ఈ సైజుకి ఇలా దీనికి సమానంగా ఇలా ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ ఇది. ఓకేనా, ఇక్కడ 1/2 ఇంచులు అంటే ఒకటి మనకి ఇది కరెక్ట్గా ఇలా పెట్టేసాం, దగ్గరకు పెట్టేసాం అనుకోండి, ఇక్కడ పొడుచుకొచ్చినట్టు ఉంటుంది. అలా ఇష్టపడరు, నున్నగా ఉండాలి కదా. బ్రా వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉండాలి అంటే మనం ఈ డిస్టెన్స్ ఎక్కువ పెట్టాలి. దగ్గరకు పెట్టేస్తే మళ్ళీ బాగోదు. అంటే అవతల వాళ్ళని బట్టి వేసుకుంటే ఓకే, ప్రాబ్లం లేదు. వేసుకోకపోతే ఇలాగైతేనే బాగుంటుంది. ఇంచున్నర పెట్టేసుకోవచ్చు. డిస్టెన్స్ ఎంత ఉంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది, ఈ డాట్ డిస్టెన్స్ ఎంత ఉంది? ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇది చూడండి. ఇది ఉందా? ఈ డాట్ ఎంత ఉందో ఒకసారి చూడండి. ఇది ఇక్కడ ఉంది, ఇదిగోండి ఇక్కడికి వస్తుంది. ఇది చూడండి. పావు ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టికి మనకు కావాలిగా, ఉంది కదా, సరిపోయింది. ఒకవేళ మీకు కావాలంటే ఇట్లా నుంచి చూసుకోండి, అవునా కదా, ముందు ఓ పావు ఇంచ్ గీసేసుకోండి. ఇలా చూడండి. ఇది ఇప్పుడు ఇది ఉంది, దీనికి ఇది సరిపోయిందా? ఇలా పెట్టేసుకుంటే అలా ఇలా చూసుకోండి. ఇప్పుడు చంక ఉందా? చంకలో నుంచి ఒక నిమిషం, చంకలో నుంచి ఇది ఇలా ఉంది, ఇది ఎక్కడికి వచ్చింది. ఇప్పుడు చంకలో నుంచి ఇది కట్ చేస్తే ఇది ఎక్కడికి వచ్చిందా? ఇలా ఇలా ప్రతిదీ చూసుకోవాలి. మధ్యలో రావాలి, ఇట్లా ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. లేదంటే ఇది కట్ చేసిన తర్వాత ఇలా పట్టుకొని చూపిస్తాను, అది కూడా చూపిస్తాను మళ్ళీ ఎలా పట్టుకోవాలి అనేది. ఒకవేళ వీడియో రాకపోతే, ఈ రెండింటిని సెంటర్ చేయడం రాకపోతే ఇంకోటి చూపిస్తాను, ఇంకో ఆప్షన్ ఉంది. ఓకేనా, ఇంతవరకు క్లియరా? అంటే ఈ నెక్ అంత రాలేదంటే ఇది స్టార్ కొంచెం బ్రాడ్గా పెట్టాను. ఆవిడ వేసుకోగలరు, వేసుకునే మనిషి, వేసుకోగలిగిన వాళ్ళకి అలా కొంచెం మనం పెట్టాలి. ఓకేనా, క్లియరా? ఏమైనా డౌట్లు ఉన్నాయి దీంట్లో? ఎవరో మాట్లాడతలేదేంటి? ఇక్కడ కింద డాట్ నుంచి ఇటు సైడ్ పెట్టారుగా మేడం, ఫ్రంట్ సైడ్ ఉక్సుల సైడ్ కి ఎంతనే లేదు. ఈ రెండింటిని కలిపితే ఒక లైన్ పెట్టేసేయండి. లేదు అంటే వీళ్ళది ఉంది కదా, ఒకసారి చెక్ చేయండి. ఇదిగోండి ఇక్కడ
అందుకే ఇదిగోండి ఇలా ఉంది కదా చూడండి, ఇలా పట్టుకోండి, షేప్ బెల్ట్ వదిలేసి ఇలా షేప్ బెల్ట్ను ఫోల్డ్ చేసి ఇదిగోండి. ఒకసారి డౌట్ వస్తే ఇక్కడ కుట్టు పడుతుంది కదా, ఇదిగోండి ఒకసారి ఇక్కడ ఒక పావించి మనం ఉక్సులు పట్టి కాజా పట్టి ఒక పావించి పోద్దిగా, సరిపోయిందా? అలా ప్రతిదీ చూసుకోవచ్చు మనకు ప్రాబ్లం ఏం లేదు. అంటే చూసుకోవచ్చు అంటే అవతల వాళ్ళు మనం కుట్టింది మనం పెట్టిన దానికి సరిపోయింది, కానీ మన మెజర్మెంట్లో తీసుకుని అవతల వాళ్ళదే పెట్టి చూస్తే మ్యాచ్ అవ్వదు. మళ్ళీ మనమేమో మన వేళ వెళ్ళిపోతున్నాం, అవతల వాళ్ళని తీసుకొస్తే అలా మ్యాచ్ చేయదు, మళ్ళీ అవ్వదు కదా. అది ఇప్పుడు ఇదంటే మనం చేసింది ఆల్రెడీ, మనం ఇలాంటివి చేస్తూనే మన ఫార్ములా ఉపయోగించి మనం చేసినవి కాబట్టి మీకు అన్నీ ఇలా సెట్ అయ్యేలా చూపించగలిగాను. లేకపోతే ఇది మనం కుట్టలేదనుకో మన దానికి దీనికి మ్యాచ్ అవ్వదు. అందుకే నేను బ్లౌజ్ని పట్టుకోను, అసలు బ్లౌజ్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాను. వాళ్ళ ఫీలింగ్స్ని బట్టి నేనే మార్చేస్తూ ఉంటాను. అసలు బ్లౌజ్ అంటుకోను, కొలతలు ఉంటాయి. ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చారు అంటే వాళ్ళది డేటా ఇదిగోండి మొత్తం ఇలా ఉంటాయి. బుక్కులన్నా మార్చేస్తూ ఉంటాను, మొత్తం ఇలా ఉంటాయి, రాసేసుకుంటాను మొత్తం, పెద్ద బుక్ పెట్టేసుకుని. ఇక మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ పేరు చెప్తాను, ఆ మనిషి వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళని మనకు తెలిసిపోద్ది కాబట్టి దాని ప్రకారం కుట్టేస్తూ ఉంటాం. లేదు అంటే ఒకవేళ జెంట్స్ వచ్చారనుకోండి వాళ్ళ పేరేంటో అడుగుతాం, ఉందనుకుంటే ఓకే వాళ్ళు మనకు తెలిస్తే, లేకపోతే మళ్ళీ కొలతలు తీసుకుంటాం. బ్లౌజ్ ఇస్తారు కదా, కొంతమంది ఏంటంటే ఎవరో మీ దగ్గర ఉన్నాయి కదండి అంటారు, అలాంటప్పుడు అది అనమాట మనకి కావాల్సిన దాన్ని బట్టి మారుతూ ఉంటాం. అది అందుకు మన వేలో వెళ్తూ అవతల వాళ్ళది మనం కొట్టకపోతే దానికి దీనికి మ్యాచ్ అవ్వదు. మళ్ళీ మీరు మ్యాచ్ అవ్వలేదని చెప్పి కింద మీద పడ్డ ఉపయోగం ఉండదు. అన్నీ చూసుకోవాలి. అలాంటి పెడుతున్నప్పుడు వాళ్ళది మనం ముందు ఎలా చూసే వీళ్ళెంతో అంతే పెట్టుకొని అలా పెట్టి ఇలా మార్పులు చేసుకుంటూ వస్తే అవి వస్తాయి. ఓకేనా? క్లియర్ ఎంతవరకు కట్ చేయనండి? క్లియరా? అందుకే వీడియోలు చూసినా క్లాస్కి వచ్చినా మొత్తం వింటే 1-4 సార్లు వింటే వస్తుంది, కానీ మనం సగం ఇక్కడదే సగం ఇంకోళ్ళ దగ్గరదే అప్లై చేస్తే రాదు, మొత్తానికి పోద్ది, ఏదో ఒకటి అయిపోద్ది. ఇలా చూడండి. ఇప్పుడు ఒకసారి ఇలా చూసిన తర్వాత చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది సరిపోయిందా లేదా, మనం పుట్టినప్పుడు సరిపోద్దా లేదా చూసుకోవాలి. నడుము ఎంత 36 అంటున్నాం చూడండి. ఇక్కడికి వచ్చేసరికి 3 ఉంది. ఇక్కడ పెడితే పావించి ఉక్సులు పట్టి కాజా పట్టి పోద్ది 3 ఉంది. ఆ 3ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. పెడితే ఎంత వచ్చింది? ఇది కొంచెం చూడండి, ఇక్కడికి 9 వచ్చింది. అంటే 4 9 36. ఇక్కడ నుంచి 1.5 లేదు చూడండి, 1.5 లేదు, 1.25 అట్లా ఉంది. ఇంక 1.5 కావాలంటే ఇది ఇక్కడ ఒక లైన్ కొట్టేసింది. ఇలా పెట్టుకుని ఈ సైడ్ నుంచి దీనికి కలపాలి. అంటే ఖర్చు ఫ్రంట్ పార్ట్లో తగ్గకుండా ఉండాలంటే ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసి మనం ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇది క్లియర్. అంటే ఒక్కోసారి ఫ్రంట్ పార్ట్లో మనకు సరిపోదు అంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తానంటే జనరల్గా బ్యాక్ పార్ట్లు ఎక్కువ పెట్టేసుకున్న ఫ్రంట్లో తక్కువ పెట్టుకుంటాను. అలా పెట్టుకోవద్దు. 4 సమానంగా 36 అంటే 4 9 36. ఫ్రంట్ పార్ట్లో 9 9 పెట్టండి, బ్యాక్ పార్ట్లో 9. అలా ఫోల్డ్ చేసి పెడతాం కదా 9, అలా పెట్టేస్తే సరిపోద్ది. చూడండి, కాట్లు పెట్టేసేయండి. ఇక్కడ పడకుండా చేస్తానండి. ఇక్కడైనా మీరు అడిగేది? అక్కడ పడకుండా చేస్తాను. ఎందుకో చెప్తాను. పడదు. షేప్ బెల్ట్ కొంచెం పెద్దది తీసుకుని పైన లోతు తీస్తే అది కవర్ అయిపోద్ది. వేయవసరం, ఎవరైనా వేయవసరం, మనం కొంచెం వాడితే సరిపోద్ది. చూపిస్తాను. ఇవ్వకుండా అది తీయకుండా చిన్న అడ్జస్ట్మెంట్, అది చిన్నదే కదండి, ట్రయాంగిల్ చిన్నది, అది పోతుంది. ఇప్పుడు పోకూడదాం. ఖర్చులు ఈ అతుకులు వేసుకుంటే వెళ్తే టైం బోల్డ్ అయ్యిద్దండి. దాన్ని అడ్జస్ట్ చేయొచ్చు. ఇలా వీల్ మార్క్ చేసేయండి. వీల్ ఒకటి తీసుకోండి అండి, ఇది బాగుంటుంది.
బిస్కెట్స్ కూడా చేసుకోవచ్చు. పిజ్జా కట్ ఇదిగోండి చూడండి, ఇంటూ మార్క్ పెట్టేసేయండి. రాంగ్ సైడ్ అంటే రాంగ్ సైడ్ ఇచ్చోండి. ఇలా పెట్టేసి బ్యాక్ పార్ట్ తీసుకుని దాని మీద ఫ్రంట్ పార్ట్ పరవండి. చూడండి ఇలా నీట్గా పరిసేయండి. ఇలా పరిసినప్పుడు చూడండి, ఇక్కడ సైడ్కి పావించి ఉంచాం కదా, ఉక్సులు పట్టి కాజా పట్టికి పావించి కనిపిస్తుంది. చంకలో లోతు తీసాం కదా, లోతు కనిపించాలి. అలా పెట్టుకోవాలి. అలా పెట్టుకుని ఇప్పుడు గ్యాప్ ఎంత వచ్చిందో చూడాలి. ఎంత వచ్చినా చూడండి, ఇక్కడ ఎంత వచ్చింది, 3 ఇంచి లేదా 1/2 ఇంచ్ కొంచెం అటు తక్కువగా ఉంది అంటే మినిమం షేప్ బెల్ట్ 3 ఇంచులు ఉండాలి. 3 ఇంచులు ఉండాలి. షేప్ బెల్ట్ తీసుకోవాలి, వచ్చినా తీసుకోవాలండి. షేప్ బెల్ట్ మినిమం షేప్ ఇప్పుడు అందుకే అది పోగొడతానండి అన్నాను కదా, అది పోయిద్ది. ఇప్పుడు కంగారు పడకండి, అట్లాంటివి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువే, ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చింది ఒక్కోసారి బ్యాక్ లెంత్ కంటే. చూడండి, ఒక లైన్ డ్రా చేసేయండి. మినిమం షేప్ బెల్ట్ 3 ఇంచులు ఉండాలి. హెవీ చెస్ట్ అని ఒకటిను, మన బ్యాక్ లెంత్ చెస్ట్కి బ్యాక్ లెంత్ పెరగలేదు కదా, 14.5 ఉంది. 34 వాళ్ళకి 14.5 పెట్టుకుంటాం మ్యాక్సిమం. 36, 38, 40 వాళ్ళు కూడా అంతే కదా, ఆవిడ పొట్టిగా లావుగానే ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే 40 సైజ్ అంటేనంటే హైట్ ఉంటే పర్సనాలిటీని బట్టి 15 పెట్టుకోవచ్చు. అంటే వేసుకుని 15 పెట్టుకున్న సైడ్ వచ్చేసరికి ఏం చేయాలంటే ముడతలు వచ్చేస్తాయి అని చెప్పి సైడ్ వచ్చేసరికి ఈ పార్ట్లో ఈ డాట్ దగ్గర నుంచి చూపిస్తాను. అక్కడి నుంచి మనం లోతు తీసేసుకోవచ్చు మళ్ళీ. ఇప్పుడు చూడండి, చెస్ట్ ఎంత వేస్ట్ ఎంత 36 అంటే 9, 1/2 ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టి 9.5. ఓకేనా, పెట్టండి. 1.5 ఖర్చు. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి 4.5 మార్క్ చేయండి. 4.5 మార్క్ చేసి ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేయండి. 1/2 ఇంచ్ ఇది ఇలా తీసేయండి. 1/2 ఇంచ్ తీయాలండి. మినిమం షేప్ బెల్ట్ 3 ఇంచులు ఉండాలి. 3.5 కూడా వస్తుంది ఒక్కోసారి. ఒక్కొక్కసారి 4 ఇంచులు కూడా తీస్తాం. షేప్ బెల్ట్కి షేప్ తీస్తాం. ఒకవేళ వద్దు అనుకుంటే ఇలా తీసేది. ఇప్పుడు ఈ పీస్ సరిపోదు, యువతల దానికి సరిపోదు, అతికేస్తాం. ఇక్కడ ఈ పీస్ తీసి ఇక్కడ అతికితే ఇంకో షేప్ అదే దీనికి లోపల లైనింగ్ సరిపోద్ది. చూడండి, ఇక్కడ 1/2 ఇంచ్ తీసాం కదా, 1/4 ఇంచ్ తీసేయండి. ఇక్కడ కార్డ్ పెట్టండి, ఇంటూ మార్క్ పెట్టేసేయండి. రాంగ్ సైడ్ అని పెట్టేసుకోండి. ఎప్పటికప్పుడు ఇంటూ మార్క్ పెట్టేయండి. ఎందుకంటే రాంగ్ కుట్టినాక ఇబ్బంది పడతాం. ఇప్పుకోవడం అంటే చాలా కష్టం. చూడండి, ఇలా బ్యాక్ పార్ట్కి సమానంగా పరవండి. షేప్ బెల్ట్ చూడండి, బ్యాక్ పార్ట్కి సమానంగా పెట్టేసి ఎక్కడి వరకు వచ్చిందో చూడాలి. ఇది ఎక్కడి వరకు వచ్చింది, ఇది తీసేయండి. తీసేసి ఇప్పుడు దీనికంటే 1 ఇంచ్ డౌన్ చేయాలి. ఓకేనా, 1 ఇంచ్ డౌన్ చేసి ఇక్కడ దీని దగ్గర నుంచి ఈ డాట్ దగ్గర నుంచి ఇలా కలిపేయాలి. ఓకేనా, ఓకేనండి, క్లియరా? ఇప్పుడు ఇది తీసేద్దాం. ఇప్పుడు ఈ పీస్ తీసేద్దాం. అంతే, కంగారు పడాల్సిన పని లేదు. ఏంటంటే జనరల్గా ఇదే కాదు, ఇంక ఎక్కువ కూడా వస్తుంది. ఒక్కోసారి ఈ ప్లేస్లో కూడా వస్తుంది. ఇటు ఇది డాట్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఓకేనా, ఒకసారి చూపిస్తాను. నడుము స్టిచ్ చేస్తాం. ఇక్కడ వస్తే ఏమైంది, మనం ఎటు డాట్ వేసేస్తాం, లైనింగ్ అటాచ్ చేసి డాట్లోకి వెళ్ళిపోతే తీసేయండి, ప్రాబ్లం లేదు. ఈ ప్లేస్లో వస్తే మొన్న ఇలాగే కట్ చేయడానికి చూసానండి, 2 సమానంగా చూపించినట్టే వచ్చింది. మొత్తం ఎక్కడో చేస్తాను అనుకున్నాం. లేదు, ఒకళ్ళు 12 ఇంచులే పెట్టుకుంటారండి బ్యాక్ లెంత్, ఒకళ్ళు 13 ఇంచులే పెట్టుకుంటారు. అలాంటప్పుడు ఫ్రంట్ ఎక్కువ వచ్చింది. అలా వచ్చిన అదే అందుకే భయపడిపోతాం అనేది. అందుకే కొన్ని ఒకటి ఏంటంటే అందుకే అక్కడ ఆగిపోతాం. మనకు కొన్ని తెలిసి ఉన్నాయి అనుకో, వచ్చిద్ది అంటే ఆ ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. ఇచ్చోండి,
ఇప్పుడు ఒకసారి ఇది ఉందా, ఇది స్టిచ్ చేస్తాం, ఇది స్టిచ్ చేస్తాం. షేప్ బెల్ట్ ఎంత స్టిచ్ చేస్తామో నడుము కూడా అంతే చేయండి. చేసేసిన తర్వాత చూడండి, దీన్ని ఇలా అంటే దీన్ని జాయింట్ చేయాలి. షేప్ బెల్ట్ ఖర్చు, ఫ్రంట్ పార్ట్ ఖర్చు ఫ్రంట్ పార్ట్లోనే ఉండాలి. అందుకే ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాం. నేను 1 ఇంచ్, 1/2 ఇంచ్ కొట్టనండి, 1/4 ఇంచ్ గీతే స్టిచ్ చేస్తానని మీరంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి 3/4 ఇంచ్ తీసుకోండి. అలా మీరు స్టిచ్ చేసేదాన్ని బట్టి. అందుకే ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసి దాన్ని తీసుకెళ్ళి బ్యాక్ పార్ట్ మీద పరిచి ఎంత ఎక్కువ వస్తుందో చూసి అంత నడుము బెల్ట్ వేసేయండి. ఒకవేళ మరీ హెవీగా వచ్చేస్తుంది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ఎక్కువ వచ్చేస్తుంది అని మీరు అనుకుంటే ఇంత తీసేయండి. ఈ ముక్కని ఇట్ట సన్నగా ఎట్ట వచ్చి ఎట్ట తీసేయండి. ఒకవేళ ఎక్కువ వచ్చేస్తుంది అంత అలా తీసేయండి. ఒకవేళ ఎక్కువ వస్తుంటే ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళాలి. ఎంత ఎక్కువ వచ్చిందో అంత తీసేస్తే రాదండి. ఒకసారి చూడండి, అలాంటి చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ వెళ్తే మనకి ఈజీగా వచ్చింది. అంతేగాని అందుకే నెక్కలు మార్చండి, హ్యాండ్స్ మార్చండి, కుట్టినప్పుడల్లా మార్చేయండి, ఏదో ఒకటి మార్చండి, కుట్టిందే కుట్టొద్దు. ఓకేనా? ఈజీగా కట్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి ఈ నెక్కలు కానీ ఇవి కానీ. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ ఇలా ఉందా, ఇక్కడ 1/2 ఇంచ్ ఇటు స్టిచ్ చేసినప్పుడు పోతుంది, 1/4 ఇంచ్ ఇక్కడ పోతుంది. ఈ గ్యాప్ తక్కువ వచ్చింది ఈ ప్లేస్లో. సైడ్కి చూడండి ఒకసారి ఎంత అందంగా ఉంటుందంటే ఈ బ్లౌజ్ వేసుకుంటే 2 ఇంచులే ఉంది చూడండి. ఈ 2 ఇంచులు ఈ సైడ్కి కదా, సైడ్కి 2 ఇంచులు అంటే ఒక పక్కన పళ్ళు పడిపోద్ది, ఒక పక్కన మనకి స్కిన్ కనిపిస్తూ ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. సైడ్కి అనేసరికి ప్రాబ్లం ఉండదు. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలాంటి ఈ నెక్ చాలా బాగుంటుందండి. మొన్న ఈ నెక్కే కదా నేను ఆ రోజు శనివారం చెప్పింది.